ఓం శాంతి. ఈరోజు మన భారతదేశం ఎంత మహానైనది, కానీ ఇక్కడ అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ వార్తలన్నీ విని మాకు చాలా బాధ కలుగుతుంది. ఏమిటి మన భారతదేశం, ఇక్కడ అక్కడ గొడవలు, పోట్లాట్లు జరుగుతున్నాయి. ఇదంతా ఏంటి? మరి దీన్ని నివారించాలంటే అది మన రాజకీయ నాయకులు చేస్తారు. అందుకే ఈ రాజకీయ నాయకుల సంఘటన ఏమిటి, ఎలాంటి సంకల్పాలను తీసుకోవాలంటే మనం ఈ విషయాలన్నిటి నుండి ముక్తులు కావాలి. ఎప్పుడైతే మనం ఈ విషయాల నుండి ముక్తులవుతామో అప్పుడు భారతదేశం ఈ యొక్క పరాధీనత నుండి కూడా నిజంగా విముక్తి పొందుతుంది. మరి అటువంటి ముక్తి, జీవన్ముక్తి ఆనందాన్ని మీరందరూ ఈ దేశంలో అనుభవించాలి. మరియు మీ జీవితంలో నిజమైన శాంతి సుఖాలని అనుభవించాలి. దీనికోసం మనందరం కలిసి మాట్లాడుకుందాం. ఎక్కడ మేము మీతో, మీరు మా యొద్ద ఎప్పుడైతే రాజసత్తా మరియు ధర్మసత్తా రెండు కొత్తగా కలుస్తాయో అప్పుడు ఈ విషయం జరుగుతుంది. ఎప్పుడైతే సత్యధర్మ శక్తి వస్తుందో అప్పుడే రాజ్యశక్తి విజయవంతం అవుతుంది. కాబట్టి రాజ్యంలో విజయం సాధించాలంటే మనందరం కలిసి సత్య ధర్మ స్థాపన కార్యం చేయాలి. దానికోసం మనం ముందుకు అడుగులు వేసి చేతిలో చేయి వేసి ముందుకు వెళ్దాం. అలాగే మనం నిజమైన దీపంతో దీపం వెలిగించి దేశంలో నిజమైన దీపావళిని జరుపుకుందాం. ఈ శుభాకాంక్షలతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నలుదిశల నుండి వచ్చిన మా అన్నయ్యలు, అక్కయ్యలు, మీరు భగవంతుని ఇంటికి వచ్చారు. మీరు అతిథులు కాదు, కానీ ఇక్కడ మేము ఏమంటున్నామంటే యజమానులై వచ్చారు. అచ్చా. ఓం శాంతి.